ఊరు నుంచి వచ్చాక ఇల్లు ఫస్ట్ అయితే క్లీన్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకుందామని చెప్పేసి ఇంట్లో ఇలా లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేశాను. ఈ లిక్విడ్ కోసం వచ్చేసి వంట సోడా, వెనిగర్, నెక్స్ట్ వచ్చేసి మనం బట్టలు వాష్ చేసుకునే లిక్విడ్ ఉంటుంది కదా, దాన్ని 1 కప్పు వేసుకొని ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి లిక్విడ్ని అయితే ఇలా ఇంట్లోనే తయారు చేసుకుని స్క్రబ్బర్తో మొత్తం ఫస్ట్ అయితే క్లీన్ చేసేసాను. ఆ క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా తడి క్లాత్ ఉంటుంది కదా, దాంతో మొత్తం క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్ని అయితే కాసేపు ఆరబెట్టేశాను. ఇలా కెమికల్ లిక్విడ్ కాకుండా ఇంట్లో తయారు చేసుకున్న లిక్విడ్తో ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. మేము ఇంకా సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ తీసుకున్నాం కాబట్టి మాది కలర్ కొంచెం అట్లా మీకు కనిపిస్తుంది, కానీ కొత్త ఫ్రిడ్జెస్ అయితే ఇంకా నీట్గా కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వెజిటబుల్ స్టోర్ చేసుకోవడానికి వచ్చేసి ఫ్రిడ్జ్లోకి కవర్స్ అయితే తీసుకున్నాను. ఇవి జిప్లాక్ కవర్స్ అనమాట, వెజిటబుల్ స్టోరేజ్ కవర్స్ మీషోలో తీసుకున్నాను. చాలా బాగున్నాయి, కూరగాయలన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి ఇందులో వేసుకొని. ఇంకా నార్మల్ పాలిథిన్ కవర్స్తో అట్లా పెట్టే కంటే డైరెక్ట్గా వేసామంటే వాటర్గా ఉంటాయి, అందుకని చెప్పి ఇలా కవర్స్లో వేసి స్టోర్ అయితే చేసుకుంటున్నాను. చాలా బాగున్నాయి. దీని లింక్ నేను కమ్యూనిటీలో ఇస్తాను, ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు చెక్ చేయండి. చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి కూరగాయలు అయితే, చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇంకా ఇలా కూరగాయలన్నీ వేసేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసాను. నెక్స్ట్ కింద అయితే ఖాళీ లేదనమాట, ఇంకా నేను అచార్లో తీసుకొచ్చాను కదా ఆవకాయ, ఇవన్నీ కూడా ఒక సైడ్ అయితే పెట్టేశాను. అవి పెట్టడం వల్ల ఫ్రిడ్జ్లో కలర్ పోకుండా అలాగే ఉంటుంది. ఆవకాయ కానీ, చింతపండు, కారం ఇట్లా ఇవన్నీ కూడాను ఇంకా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసేసాను. ఫైనల్గా ఫ్రిడ్జ్ని అయితే ఇలా సర్దిసుకున్నాను అనమాట. వీడియో నచ్చితే ఒక లైక్ వేసేయండి. బాయ్ బాయ్.